హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మీ సహజ మాదిరి అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. మొన్న వీడియోలో అత్తయ్యకి ఎన్ని విషెస్ పంపించారండి. అయ్యి బాబోయ్, థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో. నేనైతే ప్రతి ఒక్క కామెంట్ చూశాను. ఆల్మోస్ట్ 80% నేనైతే రెస్పాండ్ కూడా చేశానండి. అత్తయ్య కూడా చదివారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే మేము స్టార్ట్ అయిపోయాం జ్యువెలరీ షాపింగ్కి. సో నాది మైల్ స్టోన్ బర్త్డే, అత్తయ్యది కూడా మైల్ స్టోన్ బర్త్డే కాబట్టి ఇనీషియల్గా అనుకున్నాం ఏదైనా ఒక చిన్నది గుర్తుగా ఉంటుంది తీసుకుందామని. కొన్ని రోజుల నుంచి అలా అలా అనుకుంటున్నాము, అంటే ఎక్స్చేంజ్ చేద్దాం అనమాట, కొత్తది కొందాం అని కాదు. ఈ ఎక్స్చేంజ్ విషయంలో కూడా మా అమ్మాయిలు ఒకలా ఆలోచిస్తాం, అబ్బాయిలు ఇంకొకలా ఆలోచిస్తారు కదా. సో అది చాలా పెద్ద డిబేట్ జరిగిందనమాట. ఆ డిబేట్ అంతా అయిన తర్వాత ఫైనల్గా ఇదిగోండి వచ్చేసాము జిఆర్టీకి. నాకు నేను ఏం రియలైజ్ అవుతుందో తెలుసా, దేర్ వాస్ ఎ టైం వేర్ నేను ఎన్ని ఇయర్ రింగ్స్ మారుస్తూ ఉండేదాన్నో, రోజుకి ఒకటి పెట్టుకునేదాన్ని అనమాట. అసలు ఎంత క్రేజీ కలెక్షన్ ఉండేది నాకు అసలు ఆ జ్యువెలరీ. అలాంటిది ఇప్పుడు ఒకటే ఒక దుద్దులు మార్చట్లేదు. మరి ఏజ్ వల్ల ఇలా అయిపోతావు. మా కజిన్స్ అందరూ అంటూ ఉండేవారు, మధు నువ్వు కొన్ని రోజులు అయిన తర్వాత చూడు ఒక నల్ల పూసలు ఇయర్ రింగ్స్ వేసుకుంటావు, మార్చుకోవు అనేవారు. అలాగే అయ్యింది, అలాగే వేసుకుంటున్నాను అనమాట. సో అలాగే ఒకటి ఏమైనా మంచి స్టడ్స్ ఏదైనా చూద్దామని నేను అనుకున్నాను. అత్తయ్యకేమో అత్తయ్య షష్టి పూర్తికి అంటే 10 సంవత్సరాల కంటే పైన ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నెక్లెస్ అప్పుడు మేము గిఫ్ట్గా ఇచ్చామన్నమాట. ఇది ఓల్డ్ మోడల్ అయిపోయింది అత్తయ్య, ఏదైనా కొత్తది తీసుకుందాం అని చెప్పేసి ఇది ఎక్స్చేంజ్ చేసి వేరే చూడటానికి వెళ్ళాము. కానీ ఒక్కటి కూడా మాకు నచ్చలేదు అనమాట. స్టోర్ అంతా చూసాం కానీ ఒక్కటి కూడా నచ్చలేదు, యూజ్లెస్ అనిపించింది. సో అది పక్కన పెట్టేసి నాకేమో ఇంకేదైనా తీసుకోవాలి అనిపించింది. సో సిల్వర్ షాపింగ్ అని చెప్పేసి వేరే ఎగ్జిబిషన్ ఉంటే అక్కడికి కూడా నేను వెళ్ళాను. అండ్ ఇక్కడ మీరు చూసారా, ఇది లేటెస్ట్గా వచ్చిందనమాట. ఇట్స్ లైక్ న్యూ మోడల్ ఏమో. నేనైతే చాలా షాప్స్లో చూసాను, నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఇది యాక్చువల్గా నేను తీసుకుందాం అనుకున్నాను, కానీ తర్వాత నాకు ఏం గుర్తొచ్చిందంటే చెప్పాను కదా మన లావణ్య వచ్చింది, నేను ఒక పెద్ద ఒకేషన్కి వచ్చింది అని. టైటిల్ చూస్తే మీకు పాటికి అర్థమైపోయి ఉంటుంది ఏం ఒకేషన్, హాఫ్ శారీ ఫంక్షన్. ఎస్, సో ఆ ముద్దు గుమ్మకి చాలా బాగుంటుందని చెప్పేసి నేను తనకైతే ఈ లాకెట్ సెలెక్ట్ చేసి ఇది తీసుకున్నాను సిల్వర్లో. ఇది నాకు అరౌండ్ 10,000 అలా పడిందండి, రెండు కలిపి 10,000 to 12,000 అనుకుంటే, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడే నేను ఇంకొక జ్యువెలరీ కూడా తీసుకున్నాను, వేరే షాప్లో తీసుకున్నాను. యాక్చువల్గా మీరు ఈ పిక్చర్ చూసి మీకు తెలిసిన ఏ సిల్వర్ జ్యువెలరీ షాప్లో అయినా అడిగితే చేసేస్తారండి. ఇట్ ఈస్ యూ కెన్ గెట్ ఇట్ కస్టమ్ మేడ్. అది లేటెస్ట్ మోడల్ అని మీకు చూపిస్తున్నాను. నేనేం కొనుక్కున్నానో అది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఈవెంట్ అంటే హల్దీ ఫంక్షన్కి ఇష్తా శ్రీనిక వేర్ సో ఎక్సైటెడ్ అనమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత అమెరికాలో వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తున్నాం అని చెప్పేసి పిల్లలు ఇద్దరిని అయితే ఇక్కడ నేను రెడీ చేసేసాను. అండ్ దే హన్షిక మీట్ అయ్యింది ఇషిత. షీ వాజ్ సో హ్యాపీ. మేము వెళ్ళేసరికల్లా బయట ఒక చిన్న ఫోటోషూట్ జరుగుతుంది అండ్ ఫస్ట్ మేము షాక్ అయింది హైట్. అరే విశ్రుతేనా హన్షికనా ఇంత పొడిగైపోయారు, వాళ్ళు మా పిల్లలు చూసి వీళ్ళెంత పొడిగైపోయారు అనుకోవటం. లైక్ ఇయర్లో ఇది గ్రోత్ స్పర్ట్స్ అయిపోతాయి చూడండి, ఆడపిల్లలు ఏజ్కి ఇలా పెరిగిపోతారు, మగపిల్లలు ఒక ఏజ్ నుంచి పెరుగుతారని అది బాగా చూసాం అనమాట మా పిల్లల్లో. ఇష్ట లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి సడన్గా కొంచెం పెరిగిపోయినట్టు అనిపించింది. సరే ఇక్కడైతే సింపుల్గా తన క్లోజ్డ్ ఫ్యామిలీ పీపుల్ని పిలుచుకుని లావణ్య అయితే అవుట్డోర్లో హల్దీ ఫంక్షన్ చేసిందనమాట. అక్కడ ఉన్నప్పుడు అంతా లావణ్య అంటే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారంటే నేను యూఎస్లో ఉన్నప్పుడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవారండి. మా వాళ్ళ పిల్లలు లిటరల్గా కలిసి అలా పెరిగారు అనమాట. అన్ని సెలబ్రేషన్స్ కలిసి డెకరేట్ చేసుకుని అలా కలిసి చేసుకునేవాళ్ళం. సో నేను వెళ్ళగానే చూసిన సీను లావణ్య మళ్ళీ అదే స్పాట్లో డెకరేషన్ చేస్తూ ఉంది. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ డెకోర్. ఇక్కడ మీకు రెండు చూస్తున్నారు కదా, ఎందుకంటే లావణ్య డిసైడ్ ఇద్దరు పిల్లలకి ఒకేసారి చేద్దామని. సో హన్షికకి హాఫ్ శారీ ఫంక్షన్ అండ్ వాళ్ళ సన్కి ధోతి ఫంక్షన్ లాగా ఇద్దరికి కలిపి అయితే చేస్తాను అనమాట. ఎంత ఎంజాయ్ చేశారో పిల్లలు, లైక్ హ్యాపీగా ఆనందంగా అయితే చేసుకున్నారు.
హాఫ్ సారీ ఫంక్షన్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటున్నారు. కొంతమంది ఇంట్లోనే వాళ్ళకి కొన్ని సాంప్రదాయాలు, పట్టింపులు ఉంటాయన్నమాట. ఇలా ఇలా చేయాలని. కొంతమందికి అసలు ఇంట్లో అలాంటి ఆచారం కూడా ఉండదు. లైక్ మా ఇంట్లో తీసుకొనొస్తే మా డ్యాడీ సైడ్ గానీ, మా మమ్మీ సైడ్ గానీ, మా అత్తయ్య సైడ్ గానీ, మామయ్య సైడ్ ఎవ్వరు కూడా అసలు హాఫ్ సారీ ఫంక్షన్ అనేది లేదు. ఎవరికీ చేయలేదన్నమాట. చిన్నప్పుడు నాకు కూడా అసలు చేయలేదు. సో, గణేష్ కీప్స్ సేయింగ్ అసలు మనకు ఆచారమే లేనప్పుడు అసలు ఎందుకు చేసుకోవటము? రేపొద్దున్న ఇషితాకి ఇంట్రెస్ట్ ఉంటే మనం చేద్దామని ఫైనల్‌గా మేమిద్దరం డిబేట్ చేయగా డిసైడ్ అయ్యామనమాట. ఇట్స్ అన్ ఆప్షన్ ఫర్ హర్. ఇఫ్ షీ వాంట్స్ వి విల్ డూ ఇట్. తను ఆ ఏజ్‌కి వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఇట్స్ ద సెకండ్ ఈవెంట్ అసలు తను ఇలా అటెండ్ అయింది హాఫ్ సారీ ఈవెంట్ అంటే. వేరాజ్ కొంతమందికి చాలా ఇష్టంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు బాగా సరదాగా ఉంటుంది వాళ్ళకి ఇలాంటివి చేసుకోవటం. ఈ మధ్య అందరూ చేసుకుంటున్నారు. ఎందుకంటే రేపొద్దున పిల్లలు పెద్దోళ్ళు అయ్యేసరికి గ్రాండ్ పేరెంట్స్ ఉంటారో లేదో ఇప్పుడు వాళ్ళు హెల్తీగా ఉన్నారు కదా! సో, అందరు బంధుమిత్రులను అందరినీ పిలిసి ఒక మంచి ఈవెంట్‌గా చేసుకోవటంలో ఎవరికి ఇంట్రెస్ట్ తగ్గట్టు వాళ్ళైతే చేసుకుంటున్నారు. సో, యాహ్! అండి. అలా అయితే టర్మరిక్ పసుపు ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇది యాక్చువల్ ఫంక్షన్‌కి అయితే నేనిక్కడ రెడీ అవుతున్నాను. సో, దిస్ ఈస్ ద నెక్లెస్ ఐ గాట్ ఫర్ మైసెల్ఫ్ అనమాట. ఇదిగో నా బర్త్‌డే సందర్భంగా నేను నాకు తీసుకున్న గిఫ్ట్ అనమాట. ఐ నెవర్ హ్యాడ్ దిస్ వైట్ పర్ల్ సెట్. ఇదివరకు ఎప్పుడు నా దగ్గర లేదిది. ఇలాంటి హారం ఒకటి కొనుక్కోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. క్లాసీగా ఉంటుంది. ఏ శారీకైనా చాలా ఆటిలకి సెట్ అవుతుంది అని నాకు అనిపించింది. టోటల్ 8 లేయర్స్ ఉన్నాయన్నమాట. అది నాకు చాలా నిండుగా బాగా అనిపించింది. ఇది సిల్వర్ సెట్ అండి. నేను అగైన్ నేను ఒక చోట ఎగ్జిబిషన్‌లో నేను అలా తీసుకున్నాను ఈ సెట్‌ని. నాకిప్పుడు ఆ స్టోర్ పేరు కూడా గుర్తులేదు. బట్ అగైన్ మీరు స్క్రీన్‌షాట్ తీసుకుంటే ఎవరి దగ్గరైనా ఇలాంటివైతే మీరు చేయించుకోవచ్చు. దీస్ ఆర్ రియల్ పర్ల్స్. ఆ కలర్ ఆఫ్ ద పర్ల్స్ అండ్ ద లాకెట్ ఆ 2 కూడా నాకైతే చాలా బాగా నచ్చినియి. లెట్ మీ నో మీకెలా అనిపించిందో. రాత్రి 7:30 అయింది. ఇప్పుడు మేము బయలుదేరిపోతున్నాము. ఈవినింగ్ పార్టీ కాబట్టి ఐ ఫెల్ట్ దిస్ ఇస్ లైక్ పర్ఫెక్ట్. చాలా బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది. దీన్ని మనము స్పేస్ సిల్క్ శారీ అంటాము. లవ్ ఇట్. ఇట్స్ సో సాఫ్ట్. అంటే ఇట్స్ సో ఈజీ. అంటే ఇట్స్ లైక్ బాడీకి ఇలా పట్టేస్తుంది అనమాట కరెక్ట్గా. ఇట్స్ సో సాఫ్ట్. వర్క్ వల్ల కొంచెం ఆ గ్రాండ్నెస్ కూడా ఉంది. సో నాకైతే బ్యూటిఫుల్గా అనిపించింది. ఫుల్ లుక్ చూపిస్తాను. ఇదిగో మా ఆయన్ని పిలిచి ఒకసారి నా ఫుల్ లుక్ వీడియో తీయమని చెప్తాను. హీఈస్ గెటింగ్ రెడీ నౌ. పిల్లలిద్దరిని ఆ రోజైతే చాలా ఫాస్ట్‌గా రెడీ చేశాను. బికాజ్ వాళ్ళని ఎక్కువ రెడీ చేస్తూ ఉంటే నేను ఎక్కువ అసలు రెడీ అవ్వలేకపోతున్నాననమాట. సో, బై ద వే ఎంతమందికి గుర్తుంది ఇన్‌స్టా స్టోరీలో ఒకసారి నేను షేర్ చేశాను. ఈ శారీ కాశ్మీర్‌లో కట్టుకుందాం అనుకున్నాను. బట్ కుదరలేదు. ఫైనల్‌గా ఈ రోజు కుదిరింది. దిస్ ఇస్ ఫ్రమ్ కంచి శారీస్ బై అన్వి. కస్టమైజ్ చేసింది బ్లౌజు చాలా బాగా చేసింది. అసలు తన పేజ్‌లో చాలా ఎక్సలెంట్ శారీస్ ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కలెక్షన్. సో, ప్లీజ్ గో అండ్ చెక్ ఔట్ హర్ పేజ్. మీ దగ్గర స్పేస్ సిల్క్ శారీ గనక ఇప్పటిదాకా లేకపోతే డెఫినెట్‌గా ఇన్వెస్ట్ చేయండి. యూ విల్ లవ్ ఇట్. వచ్చేసాము ఇక్కడ ఈవెంట్ దగ్గరికి. ఇది ఇంటి నుంచి చాలా దూరం అనమాట. ఇక్కడికెళ్ళటానికి ఆల్మోస్ట్ మాకు 1½ అవర్ అలా పట్టేసింది. సో, ఫైనల్‌గా ఎళ్ళేసరికి ఎంత 8:30 అలా అయిపోయింది. సో, ఎంట్రన్స్ దగ్గరే ఇక్కడ కాసేపు ఫస్ట్ కూర్చొని కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నామనమాట. ఓహ్! బై ద వే లెట్ మీ నో చాలా రోజుల తర్వాత నేను ఇలాగా ఒక బ్యూటీ ఫ్యాషన్ వీడియో చేస్తున్నాను కదా! సో, నా లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మర్చిపోకండి. అండ్ యాహ్! దిస్ ఇస్ గణేష్. హి వోర్ లైక్ దిస్ మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. He got this cotton plants from Fab India and he just mixed and matched with another vest he had, an old one again. Okay, here is the event. Beautiful decorations. Event కొన్ని చిన్న స్నిప్పెట్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం రండి.
యూఎస్‌లో ఉండి ఇండియాకి వచ్చి ఓన్లీ 2 వీక్స్‌కొచ్చి ఇలాంటి ఈవెంట్ చేయటం అంటే అసలు మాటలు కాదు. ఎంత ప్లానింగ్ ఉంటుందో, ఎంత కష్టపడాలో ఎవ్రీథింగ్ లావణ్య చేసింది. తనంతట తనే చేసుకుంది. నేను చాలా సార్లు అన్నాను దాంతో నీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పు చేస్తానని. బట్ ఐ థింక్ అక్కడ ఉండి, ఉండి ఇండిపెండెంట్‌గా చేయటం లావణ్యకి చాలా అలవాటు కదా! సో, ఎవ్రీథింగ్ షీ డిడ్. సరదాగా ఉంటుంది. అందరూ పాల్గొంటారని అందరి చేత ఇలా డాన్స్ కూడా చేపించిందనమాట. షీ ఈజ్ అ గర్ల్ హూ లవ్స్ ఆర్ట్, కల్చర్, సాంప్రదాయం ఇవన్నీ చాలా ఇష్టం. బ్యూటిఫుల్ సాంగ్స్ పెట్టింది. నేను అన్నీ ప్లే చేయలేకపోతున్నాను బికాస్ మళ్ళీ మ్యూజిక్ వయలేషన్ అవుతుంది. యాక్చువల్ వీడియోస్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను అనమాట. సో రాలేదు, ఇంకా లేట్ అవుతుందని ఐఎమ్ జస్ట్ పోస్టింగ్ ద వీడియో నౌ. ఇయర్ ఇస్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ అండి. అమెరికా నుంచి వచ్చి జస్ట్ 2 వీక్స్కి ఇలా ఫంక్షన్ చేసుకుని వెళ్ళిపోతారు యూనో అని కొంతమంది జడ్జ్ చేస్తారనమాట. వై ఆర్ దే నాట్ లివింగ్ ఇన్ ఇండియా, వాళ్ళు ఎందుకు ఇండియా రావట్లేదు అని. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే అందరి ఫ్యామిలీస్ ఒకేలా ఉండవు. ఎవరు ట్రై చేయలేదని కాదు. అమెరికా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియా వద్దామని అనుకుంటారు. కానీ అందరికీ పరిస్థితులు అనుకూలించవు, కుదరదు. ఒకవేళ కుదిరినా సరే సపోర్ట్ ఉండదు. ఇట్ మే బి ఫైనాన్సెస్, ఇట్ మైట్ బి ఫ్యామిలీ, ఇట్ మైట్ బి కిడ్స్, ఇట్ మైట్ బి హెల్త్, ఓ మై గాడ్ యూ నేమ్ ఇట్ అన్ని ఉంటాయి అనమాట. సో ఈరోజు నేను ఇలా రిటర్న్ టు ఇండియా ప్లాట్ఫామ్ ఒకటి పెట్టాను. అందులో వీడియోస్, పాడ్కాస్ట్ పోస్ట్ చేస్తున్నానంటే అదేదో ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నాను అని కాదు. ఎవరైతే తిరిగి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆ ఒక్క థాట్ తోటే చేశాను. బికాస్ నేను కూడా ఒక 3 years ఇలాంటి ఫేస్బుక్ ఛానల్, వాట్సాప్ ఛానల్స్ చూసి ఇలా నాకు నా మూవీ హెల్ప్ అయింది. 10 మందికి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో ఒకరి లైఫ్ ఇంకొకరి లైఫ్ తోటి అసలు కంపేర్ చేసుకోకూడదండి. ఎవరి జర్నీ వాళ్ళది. అండ్ ఎవ్రీబడీస్ జర్నీ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ దర్ ఓన్ వే. సో కంగ్రాచులేషన్స్ అన్షిక అండ్ లావణ్య, అండ్ ఐమ్ వీఆర్ సో హ్యాపీ వాళ్ళ ఈవెంట్ మేమైతే అటెండ్ అవ్వగలిగాము. దూరంగా ఉన్న అప్పుడప్పుడు వీళ్ళు ఇండియా రావాలి, అప్పుడప్పుడు అయినా కలుస్తూ ఉండాలి అని అయితే నేను కోరుకుంటూ ఉంటాను. బట్ యా అండి, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ సహజ మాధురి. బాయ్ గైస్.